హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసి ఇంగ్లీష్ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నమాట. ఓకేనా. టెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో భాగంగా మనం తెలుగు చేయడం జరిగింది. బయో సైన్స్ మరియు సైకాలజీ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఉన్నాయి మన ఛానల్లో. వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అట్లానే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా పార్ట్ 1 పార్ట్ 2 కింద పెట్టడం జరిగింది. అది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పినాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మనకి ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నేను ఈ ప్యాసేజ్ అంతా చదవట్లేదు, మీరు చూసుకోండి వీడియోని పాస్ చేసి. తర్వాతకి దీని నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుందాం మనం ఇప్పుడు. మనకి 61 నుంచి 65 వరకు ప్యాసేజ్ నుంచి ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే మనకి ఆ ప్యాసేజ్ అంతా తెలిస్తే కానీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో తెలియదు అన్నమాట. ఓకేనా. ద కాజ్ ఆఫ్ చేంజ్ ఇన్ సీ లెవెల్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ టు దూస్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్. ఇది అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్. ఎలా తెలిసింది అంటే ప్యాసేజ్ మొత్తం చదివితే తెలిసిందన్నమాట. ఓకేనా. డాష్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ బికమ్ అపరెంట్. హియర్ ద ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అపరెంట్. అపరెంట్ అనేది అపరెంట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. అన్క్లియర్, ఎవిడెంట్, మిస్టీరియస్, అన్నౌన్. ఆన్సర్ వచ్చేసి ఎవిడెంట్ అనమాట. అపరెంట్కి మీనింగ్ ఎవిడెంట్. ద ఫ్రేజ్ గ్లోబల్ ఆర్ లోకల్ సీ లెవెల్ రైజ్ రిఫర్స్ టు ద డాష్ ఇన్ గ్లోబల్ ఆర్ లోకల్ మీన్ సీ లెవెల్. ఓకేనా. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. డిక్రీజ్, రెడ్యూస్, డెమినిష్, ఇంక్రీజ్. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ద గ్లోబల్ మీన్ సీ లెవెల్. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ప్యాసేజ్ ద లెవెల్ ఆఫ్ ద సీ వేరియస్ విత్ టైమ్ అండ్ స్పేస్ డ్యూ టు. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫిజికల్ ప్రాసెస్ సచ్ ఏ టైడ్ అండ్ వేవ్స్. నెక్స్ట్. Find out the word from the passage which is opposite in the meaning of the word local. ఓకేనా. లోకల్కి ఆపోజిట్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. గ్లోబల్. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వరకు మనకి ప్యాసేజ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. 66 నుంచి కంటెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సారీ. అరవింద్ ఓన్డ్ డాష్ జ్యువెలరీ షాప్ ఇన్ ద సిటీ. అరవింద్కి ఒక ఓన్ జ్యువెలరీ షాప్ అనేది ఉంది సిటీలో. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. ఏ లార్జెస్ట్, అండ్ లార్జెస్ట్, ద లార్జెస్ట్, లార్జెస్ట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ద లార్జెస్ట్. జ్యువెలరీ షాప్ అనేది ఒక పెద్ద షాప్ లాంటిది కాబట్టి, జ్యువెలరీ అంటే బంగారం కాబట్టి దానికి ద లార్జెస్ట్ అనేది యాడ్ చేయాలి. ది అని పెట్టాలన్నమాట. ఓకేనా. ద అన్ఎంప్లాయిడ్ మ్యాన్ వాజ్ టైర్డ్ డాష్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ అండ్ డిసైడెడ్ టు మూవ్ టు ద సిటీ. ద అన్ఎంప్లాయిడ్ మ్యాన్ ఒక నిరుద్యోగి తన ఫ్యామిలీని చూసుకోవడానికి టైర్డ్ అయిపోయాడు, చూసుకోలేక టైర్డ్ అయిపోయాడు. తను డిసైడ్ అయ్యాడంట ఇక్కడికో అంటే సిటీకి వెళ్ళడానికి. మ్యాన్ వాజ్ టైర్డ్ ఆఫ్ అంటే అలసిపోయాడు అనే దానికి టైర్డ్ పక్కన ఆఫ్ రావాలి. ఓకేనా. ఓఎఫ్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ కూడా ఇస్తారు ఆప్షన్స్లో. ఓఎఫ్ ఆఫ్ రావాలి, టైర్డ్ ఆఫ్. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆఫ్టర్ ద డెసిషన్ వన్ ఆఫ్ ద మెంబర్స్ స్పిల్డ్ ద బీన్స్. ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ స్పిల్డ్ ద మీనింగ్స్, స్పిల్డ్ ద బీన్స్. స్పిల్డ్ ద బీన్స్ అనే దానికి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే బీన్స్ని ఒలిచాడని కాదు కదా, దీనికి ఒక వేరే మీనింగ్ ఉంటుంది. లైక్ జాతీయాల టైప్లో తెలుగులో. ఎగ్జిక్యూటెడ్ ద సీక్రెట్, కెప్ట్ ద సీక్రెట్, ప్లానింగ్ ద సీక్రెట్, రివీల్డ్ ద సీక్రెట్. బీన్స్ని ఒలిచాడు అంటే రివీల్డ్ ద సీక్రెట్ అన్నమాట. ఓకేనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ద క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ డాష్ telecast of the final match. Choose the appropriate word to complete the sentence. Living, live, alive, lived. ఓకేనా. లైవ్ పెడతారు కదా ఏదైనా, మన క్రికెట్ అయినా ఇంకేదైనా ప్రోగ్రామ్స్ అయినా లైవ్ పెట్టారు, లైవ్ టెలికాస్ట్ అవుతుందని అంటాం. కానీ లివింగ్ టెలికాస్ట్ అయింది, ఎలైవ్ టెలికాస్ట్ అయింది, లైవ్డ్ టెలికాస్ట్ అయింది అని అనం కదా. సో లైవ్ టెలికాస్ట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ద గవర్నర్ హ్యాస్ క్యాన్సిల్డ్ ద ప్రోగ్రామ్ డ్యూ టు ద సమ్ అదర్ డాష్.
గవర్నర్ ఏం చేశారు, ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకున్నారు డ్యూ టు ద సమ్ అదర్ ఏదో వర్క్ ఉండి. ఓకేనా, డ్యూ టు సమ్ అదర్ ఎంగేజ్డా, ఎంగేజ్మెంటా, ఎంగేజింగా అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఎంగేజ్మెంట్. అదర్ ఎంగేజ్మెంట్ అంటే అదర్ది ఏదో పని ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్డ్ వర్డ్స్ ఆర్ ఆర్డర్డ్. నాట్ వెల్, షీ, ఈవెన్ దో, వర్స్, షీ, ద, మీటింగ్, అటెండెడ్. ఇవన్నీ కలిపి మనం ఒక సెంటెన్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఈవెన్ దో షీ వాజ్ నాట్ వెల్, షీ అటెండెడ్ ద మీటింగ్. తను సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా తను మీటింగ్కి అటెండ్ అయింది అని అర్థం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈవెన్ దో షీ వాజ్ అటెండెడ్ ద మీటింగ్, షీ వాజ్ నాట్ వెల్. ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఈవెన్ దో షీ నాట్ వెల్ అటెండెడ్, షీ వాజ్ ద మీటింగ్. ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే అవుతుంది. అసలు దానికి మీనింగే లేదు, అర్థం లేదు కదా. షీ వాజ్ నాట్ వెల్, షీ అటెండెడ్ ద మీటింగ్ ఈవెన్ దో. ఓకేనా, ఇది కూడా రాంగే అవుతుంది. మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ కింద తీసుకుందాం. ఈవెన్ దో షీ వాజ్ నాట్ వెల్, షీ అటెండెడ్ ద మీటింగ్. తను సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా, తను హెల్త్ సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా తను మీటింగ్కి అటెండ్ అయ్యింది. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద ఫ్యామిలీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ లండన్ డాష్ 2010. ఒక ఫ్యామిలీ అనేది లండన్లో నివసిస్తుంది 2010 నుంచి కూడా. ఓకేనా, చూస్ అప్రోప్రియేట్ వర్డ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అంటే మనకి పర్టికులర్ టైం అనేది కనిపిస్తుంది. 2010 పర్టికులర్ టైం అనేది అక్కడ పర్టికులర్ ఇయర్ అనేది మెన్షన్ చేశారు. ఓకేనా, కాబట్టి మనం దీనికి సిన్స్ యాడ్ చేయాలి. సిన్స్ 2010 నుంచి కూడా నివసిస్తున్నారు. నెక్స్ట్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ఎన్ ఎర్రర్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. హీ, ఏ పార్ట్ ఇది, ఈజ్, బీయింగ్, బిలీవింగ్ బి పార్ట్, హిమ్సెల్ఫ్ సి పార్ట్, ఇమ్మెన్స్లీ డి పార్ట్. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందో ఒకసారి గెస్ చేయండి. గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా, మనకి ఈజ్ అనేది ఇది ప్రజెంట్ టెన్స్, బిలీవింగ్ అనేది ఈజ్ అనేది ప్రజెంట్, బిలీవింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్. ఈజ్తో పాటు ఇంగ్ ఫామ్ అనేది రాదు. సో బి అనేది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. యామిజార్తో ఇంగ్ ఫామ్ అనేది ఎప్పటికీ కూడా రాదన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెక్యూరిటీ గార్డ్ సెడ్ టు ద విజిటర్ లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకేనా, సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పారు విజిటర్స్కి, లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే లేట్గా వచ్చిన వాళ్ళు ఎలో చెయ్యను అని చెప్పారు. చూస్ ద రిపోర్టెడ్ సెంటెన్స్. రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చాలి దీన్ని. ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్డ్ ద విజిటర్స్ దట్ లేట్ కమర్స్ వర్ నాట్ అలౌడ్. ఓకేనా, ఇక్కడ వర్స్ ఉంది కాబట్టి మనకి వర్ రాయాలి. ఆర్ ఉంది కాబట్టి ఆర్ అనేది వర్గా మారుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్డ్ ద విజిటర్స్ దట్ హీ లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆర్ ఉంటే ఆరే రాదు, రాంగ్ ఆప్షన్స్. ద సెక్యూరిటీ గార్డ్ ఇన్ఫార్మ్స్ ద విజిటర్స్ దట్ లేట్ కమర్స్ వర్ నాట్ అలౌడ్. ఓకేనా, ఇన్ఫార్మ్స్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది మనకి. ఇన్ఫార్మ్డ్ దట్. ఓకేనా, ఇన్ఫార్మ్డ్ అనేది పెట్టాలి. ద సెక్యూరిటీ గార్డ్ సెడ్ దట్ విజిటర్స్ దట్ ద లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇది కూడా రాంగే. సెడ్ అనేది రాదు, ఇన్ఫార్మ్డ్ అనేది వస్తుంది. ఇది కూడా రాంగే అన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద రెసిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఇది లెటర్ కనిపించట్లేదు. సివిక్ కమ్యూనిటీస్ ఇన్ ద అపార్ట్మెంట్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఆరెంట్ దే, వేర్ దే, ఆర్ వి, ఆర్ దే. ఇక్కడ మనకి ఆర్ నాట్ అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ మనకి పాజిటివ్గా రావాలి కాబట్టి ఆర్ దే అనేది వస్తుంది. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. హార్డ్లీ హ్యాడ్ షీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ డాష్ హర్ పేరెంట్స్ ఎంటర్డ్ హర్ హోమ్. ఓకేనా, హార్డ్లీ, వెన్, దెన్, వై. హార్డ్లీ హ్యాడ్ షీ లెఫ్ట్ ఫర్ ద ఎయిర్పోర్ట్ వెన్ హర్ పేరెంట్స్ ఎంటర్డ్ హర్ హోమ్. ఓకేనా, వెన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఇస్ డెప్యూటీ విల్ చైర్ ద మీటింగ్.
Choose the appropriate phrase to complete the sentence. In the event his absence, in the event his absence, in event of his absent, in the event of his absence, in the event her absence. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిస్ absence. Option 3 is the right answer. Next question. Indonesia is a dash consisting of over 17,000 islands. Okay na? Choose the correct option to complete the sentence. Archipelago, 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 archipelago. దీనికి అంటే ఆర్కిపెలాగో కన్సిస్టింగ్ ఓవర్ ద 17 ఐలాండ్స్ అని ఉంది కదా. ఆర్కిపెలాగో దానికి కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ ఏంటో చూడాలి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్కిపెలాగోకి స్పెల్లింగ్ ఇది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద హోస్ట్ సర్వ్డ్ లూషియస్ మీల్స్. మనకి ఇక్కడ ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ లూషియస్ ఇన్ ద సెంటెన్స్. యాంటోనిమ్ని అడిగారు. డెలిషియస్, అన్సేవరీ, డెలిక్టబుల్, అపిటైజింగ్. ల్యూషియస్కి యాంటోనిమ్ వర్డ్ వచ్చేసి అంటే ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అన్సేవరీ. ఓకేనా. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. వెన్ డిడ్ యూ డాష్ టు ఆస్ట్రేలియా అని క్వశ్చన్ ఏ అడిగితే బి ఆన్సర్ ఐ వెంట్ టు ఆస్ట్రేలియా లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ వెళ్ళాను అని అన్నాడు. క్వశ్చన్ ఏమై ఉండొచ్చు, వెన్ డిడ్ యూ గో టు ఆస్ట్రేలియా అవుతుందన్నమాట. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. Next question. Choose the incorrect option regarding the following sentences. The student was irregular to classes. He passed the examination. Student irregular అయినప్పటికీ కూడా ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. ఓకేనా. దీనికి మనం ఏం చేద్దామంటే ఆన్సర్ ఎలా చూద్దాం. దో ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇది రాంగ్ అవుతుంది. ద స్టూడెంట్ వాజ్ ఇర్రెగ్యులర్ టు క్లాసెస్ ఎట్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. మనకి ఇది కూడా రాంగే అవుతుంది. Though the student was irregular to classes, yet he passed the examination. క్లాస్కి ఇర్రెగ్యులర్ అయినప్పటికీ కూడా తను ఎగ్జామ్లో పాస్ అయ్యాడు. దీనికి ప్రాపర్ మీనింగ్ థర్డ్ వన్కి వస్తుంది అనమాట. ఇది కూడా రాంగే. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ పి ఈస్ ప్రొనౌన్స్డ్. ఈ కింద ఇచ్చిన 4 వర్డ్స్లో మనకి పి ప్రొనౌన్స్ అయ్యే వర్డ్ ఏంటని అడుగుతున్నారు. కింద ఇచ్చిన 4 వర్డ్స్ అయితే ఉన్నాయిగా, ఆ 4 వర్డ్స్లో పి ఉంది, అన్నిట్లో పి ఉంది, కానీ పి ప్రొనౌన్స్ అయ్యేది ఎక్కడ అని అడుగుతున్నారు. మనం పి ఎందులో పలుకుతామని. కో దీనిలో మనం పి పలకము. రిసీట్ పి పలకము. రిసెప్ట్ అన్నాం కదా, రిసీట్ అంటాము. రాస్బెర్రీ రాస్ప్ బెర్రీ అన్నాం కదా, రాస్బెర్రీ అంటే పి ఇందులో కూడా సైలెంట్. యాక్సెప్టెన్స్ అనే దానిలోనే మనం పి పలుకుతున్నాం. యాక్సెప్టెన్స్ పి మనకి ప్రొనౌన్స్ అవుతుంది కదా. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లేకుండా మనకి క్వశ్చన్ పేపరే ఉండదు. ఈ టాపిక్ కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా. ద కన్విక్ట్ వాజ్ సెంటెన్స్డ్ టు ఇంప్రిజన్మెంట్ బై ద హైకోర్ట్. ద హైకోర్ట్ సెంటెన్స్డ్ ద కన్విక్ట్ టు ద ఇంప్రిజన్మెంట్. ద హైకోర్ట్ వాజ్ సెంటెన్స్డ్ టు కన్విక్ట్ టు ఇంప్రిజన్మెంట్. ద హైకోర్ట్ హ్యాస్ బీన్ సెంటెన్స్డ్ ఫర్ ద కన్విక్ట్ టు ఇంప్రిజన్మెంట్. The High Court had been sentenced the convict to imprisonment. Right answer వచ్చేసి the High Court sentenced the convict to imprisonment. Right answer వచ్చేసి ఆప్షన్ 1 అన్నమాట. Next question. Choose the correct option to complete the following sentence. On the Vijay Diwas, the Prime Minister laid a floral dash on the grave of the martyred soldier. Wreath, wrath, wreath, wreath. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి రేత్ అన్నమాట. WREATH అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనకి ఇక్కడ వరకు 84 వరకు కంటెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. 85 నుంచి 90 వరకు ఒక 6 క్వశ్చన్స్ అనేవి మెథడాలజీ నుంచి రావడం జరుగుతుంది. ద లెర్నింగ్ ఆఫ్ గ్రామర్ ఇన్ కాంటెక్స్ట్ ఈజ్ కాల్డ్ ఫంక్షనల్ గ్రామర్, కన్వెన్షనల్ గ్రామర్, ఫార్మల్ గ్రామర్, ట్రెడిషనల్ గ్రామర్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది ఫంక్షనల్ గ్రామర్ అవుతుంది. ఓకేనా. ఏ టెస్ట్ మెజర్స్ accurately what it is supposed to measure. Validity, reliability, discrimination, practicality. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి
వ్యాలిడిటీ అన్నమాట. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి మన ఛానల్లో చూడండి. మెథడాలజీకి సంబంధించిన 2 వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా ఈజీగా అర్థమయ్యే వేలో చెప్పడం జరిగింది. వన్స్ చెక్ చేయండి, మీకు అర్థమైతేనే చూడండి. దిస్ స్కిల్ ఫోకస్ ఆన్ ద ఆర్టికులేటింగ్ థాట్స్, ఒపీనియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెర్బల్లీ, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిజనింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి స్పీకింగ్ అన్నమాట. మనం మాట్లాడేటప్పుడే కదా థాట్స్, ఒపీనియన్స్, ఇన్ఫర్మేషన్ వెర్బల్లీగా చేసేది. ఓకేనా, రాసేటప్పుడు ఇవన్నీ పట్టించుకోము. ఓకేనా, స్పీకింగ్, వైల్ స్పీకింగ్. యూజ్ ఆఫ్ పొలైట్ ఎక్స్ప్రెషన్స్ రెస్పెక్టింగ్ అదర్స్ వ్యూస్. దిస్ ఈజ్ ఫీచర్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్కోర్స్: లెటర్, డిబేట్స్ అండ్ డిస్కషన్స్, డైరీ, కొరియోగ్రఫీ. రైట్ ఆన్సర్ వచ్చేసి డిబేట్స్ అండ్ డిస్కషన్స్. నెక్స్ట్ క్వశ్చన్. In this method, mother tongue is not used while teaching English as a second language. ఓకేనా, మదర్ టంగ్ యూజ్ చెయ్యరు. ఏ మెథడ్లో మదర్ టంగ్ యూజ్ చెయ్యరు అని అంటే డైరెక్ట్ మెథడ్లో మదర్ టంగ్ యూజ్ చెయ్యరు. వైల్ టీచింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ మెథడ్లో మదర్ టంగ్ అనేది వాడరు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్. ఫర్ ద టీచర్, మల్టీలింగ్వలిజం ఇన్ ద ఇంగ్లీష్ క్లాస్ రూమ్ ఈజ్ అన్ ఆబ్స్టికల్ ఫర్ టీచింగ్, has no impact on teaching, is a source of teaching, disturbs the teaching. For the teacher, multilingualism in the English classroom, multilingualism అనేది is a source of teaching అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 3 is the right answer for this question.